వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్ 2026లో మహిళల 51 కేజీల విభాగంలో చంద్రిక పూజారి ఏ పతకాన్ని గెలుచుకుంది? బంగారు పతకాన్ని. 2026 మార్చి 8 నుంచి 15 వరకు థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్ 2026లో భారతదేశం 5 పతకాలతో ముగించింది. ఈ పతకాల్లో ఒక స్వర్ణం, 3 రజితాలు, ఒక కాంస్య పతకం ఉన్నాయి. మహిళల 51 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకున్న చంద్రిక పూజారి స్టార్ పర్ఫార్మర్గా నిలిచింది. ఆమె ఫైనల్లో ఉజ్బెకిస్తాన్కు చెందిన మజోనోవా నజోకాట్ను ఓడించింది. ఇటీవల వార్తల్లో కనిపించిన కలింజర్ కోట ఏ పర్వత శ్రేణిపై ఉంది? వింధ్య పర్వతాలపై. ఉత్తరప్రదేశ్లోని బండాలో ఉన్న కలింజర్ కోట కొండ ప్రాంతాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ అధికారికంగా జాతీయ భూ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఈ కలింజర్ కోట వింధ్య పర్వతాలు మరియు కేన నదితో చుట్టుముట్టబడిన ఒక ఏకాంత కొండపై ఉంటుంది. ఇది భారతదేశంలోని అత్యంత పురాతన మరియు అద్భుతమైన కోటల్లో ఒకటి. ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక కాలాల్లో అనేక నిర్ణయాత్మక యుద్ధాలకు ఇది సాక్ష్యంగా నిలిచింది. ఈ కోటకు 1500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. గుప్తుల కాలంలో అనగా 4 నుంచి 6వ శతాబ్దం నాటిది. దీని స్థాపనకు ఆధారాలు ఉన్నాయి. ఈశాన్య భారతదేశం నుంచి మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అయిన మయాంక్ చక్రవర్తి ఏ రాష్ట్రానికి చెందినవారు? అస్సాం. అస్సాంకు చెందిన 16 ఏళ్ల మయాంక్ చక్రవర్తి మార్చి 2026లో ఈశాన్య భారతదేశం నుంచి మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్గా మరియు భారతదేశపు 94వ గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. ఇంతకుముందు ఏ గ్రాండ్ మాస్టర్ను అందించని ఈశాన్య భారతదేశానికి ఈ విజయం ఒక చారిత్రాత్మక ముందడుగు. ఈ అంతర్జాతీయ టోర్నమెంటు స్టాక్ హోమ్లో జరిగింది. గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కొత్త జీడిపి డేటా శ్రేణి ఏ ఆధార సంవత్సరాన్ని ఉపయోగిస్తుంది? 2022-23. గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ 2011-12 ఆధార సంవత్సరం స్థానంలో 2022-23 ఆధార సంవత్సరంతో కొత్త స్థూల దేశీయోత్పత్తి అనగా జీడిపి డేటా శ్రేణిని విడుదల చేసింది. భారతదేశంలో ఆర్థిక విధాన రూపకల్పన, ద్రవ్య ప్రణాళిక, పెట్టుబడి నిర్ణయాలు మరియు మొత్తం స్థూల ఆర్థిక విశ్లేషణకు జీడిపి డేటా చాలా కీలకం. ఈ కొత్త శ్రేణిలో నవీకరించబడిన పద్ధతులు మరియు మెరుగైన డేటా సేకరణ సాంకేతికతలు ఉన్నాయి. భూమిక శ్రేష్ఠ ఏ దేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మహిళ చట్టసభ సభ్యురాలు అయ్యారు? నేపాల్. భూమిక శ్రేష్ఠ 2026 మార్చి 16న నేపాల్ యొక్క మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మహిళా చట్టసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఆమె సంవత్సరాల తరబడి ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం చేసిన పోరాటం నుంచి ఇటీవల రాజకీయ మార్పుల మధ్య జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ది గోల్డెన్ రోడ్ హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ది వరల్డ్ అనే తన పుస్తకానికి గాను 2026 మార్క్ లింటన్ హిస్టరీ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? విలియం డాల్రింపుల్. చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ ది గోల్డెన్ రోడ్ హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ది వరల్డ్ అనే తన పుస్తకానికి గాను మార్క్ లింటన్ హిస్టరీ ప్రైజ్ 2026ను గెలుచుకున్నారు. $10,000 విలువైన ఈ బహుమతి లోతైన పరిశోధనను ఆకట్టుకునే కథనంతో మేళవించే చారిత్రక రచనలను గుర్తిస్తుంది. డాల్రింపుల్ పుస్తకం భారతదేశం యొక్క సిల్క్ రోడ్ కథనంతో పాటు గోల్డెన్ రోడ్ భావనను పరిచయం చేస్తుంది. నేమన్ ఫౌండేషన్ మరియు కొలంబియా విశ్వవిద్యాలయం ఈ అవార్డును నిర్వహిస్తుంది. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో కిస్
హ్యుమానిటేరియన్ అవార్డు 2025ను ఎవరికి ప్రదానం చేశారు? నీతా అంబానీ. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఆమె చేసిన విస్తృతమైన సేవలకు గాను కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో నీతా అంబానీకి కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2025ను ప్రదానం చేశారు. ఆమె చేసిన కృషి విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి మరియు క్రీడల రంగాల్లో విస్తరించి భారతదేశం అంతటా ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది. 2026 ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టైటిల్ను ఏ టెన్నిస్ క్రీడాకారుడు గెలుచుకున్నాడు? జానిక్ సిన్నర్, ఇటాలియన్ ఆటగాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఫైనల్లో డానియల్ మెదోదేవ్ను 7-6, 7-6 తేడాతో ఓడించి టెన్నిస్ ఆటగాడు జానిక్ సిన్నర్ తన మొదటి ఇండియన్ వెల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఈ విజయంతో నోవాక్ జోకోవిచ్ మరియు రోజర్ ఫెదరల్ తర్వాత హార్డ్ కోర్ట్ ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్స్ పరంగా 6ని గెలుచుకున్న మూడో ఆటగాడిగా సిన్నర్ నిలిచాడు. ఫ్లోటింగ్ లెడార్ బాయ్ సిస్టమ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎన్ఐఓటి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎన్ఐఓటి తమిళనాడులోని మట్టోం తీరంలో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఫ్లోటింగ్ లెడార్ బాయ్ సిస్టమ్ను పరీక్షించింది. ఇది లెడార్ అనగా లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ సాంకేతికతను ఉపయోగించి గాలి పరిస్థితులను కొలిచే ఒక అత్యాధునిక సముద్ర పరికరం. ఇది సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తు వరకు వివరణాత్మక గాలి సమాచారాన్ని సేకరించగలదు. ఇది సాంప్రదాయ పరికరాల కంటే చాలా మెరుగైనది. ఇటీవల వార్తల్లో కనిపించిన మెలనోమా అనేది ఏ రకమైన వ్యాధి? ఇదొక చర్మ క్యాన్సర్. కణకేంద్రకం చుట్టూ ఉండే పొరల్లో ఉండే కొలెస్ట్రాల్ ఒక రకమైన చర్మ క్యాన్సర్ అయిన మెలనోమా వ్యాప్తిని ప్రోత్సహించడంలో పాత్ర పోషిస్తుందని అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు కనుగొన్నారు. చర్మానికి రంగునిచ్చే వర్ణద్రవ్యం అయిన మెలనిన్ను ఉత్పత్తి చేసే ప్రత్యేక కణాలైన మెలనోసైట్లలో మెలనోమా పుడుతుంది. ఈ రకమైన క్యాన్సర్ సాధారణంగా చేతులు, వీపు, ముఖం మరియు కాళ్ళ వంటి సూర్యరశ్మికి తరచుగా గురయ్యే చర్మ ప్రాంతాల్లో వస్తుంది. అయినప్పటికీ ఇది అప్పుడప్పుడు ముక్కు లేదా గొంతుతో సహా శరీరం లోపల కూడా కనిపించవచ్చు. ఇటీవల వార్తలో కనిపించిన హిండన్ నది ఏ నదికి ఉపనది? యమునా నదికి. హిండన్ నదిపై ఇటీవల జరిపిన సర్వేలో పలుచోట్ల కరిగిన ఆక్సిజన్ అనగా డిఓ 0గా ఉన్నట్లు తేలింది. దీనివల్ల ఈ నది చాలా జలచరాలకు నివాసయోగ్యం కానిదిగా మారింది. ఇది ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలో శివాలిక్ కొండల్లో సముద్ర మట్టానికి సుమారు 800 మీటర్ల ఎత్తులో ఉద్భవించింది. ఈ నది పశ్చిమ ఉత్తరప్రదేశ్ మరియు హర్యానాలోని పారిశ్రామిక ప్రాంతాల గుండా ప్రవహించి నోయిడా సమీపంలో యమునా నదిలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 400 కిలోమీటర్లు. దీని ప్రధాన ఉపనదుల్లో కాళీ నది మరియు కృష్ణి నది ఉన్నాయి. ఇటీవల వార్తలో కనిపించిన ప్రంబనన్ ఆలయం ఏ దేశంలో ఉంది? ఇండోనేషియా. దక్షిణ జావాలోని యోగికార్తాలో ఉన్న ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని పునరుద్ధరించడానికి భారతదేశం మరియు ఇండోనేషియా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దీనిని స్థానికంగా రోరో జోంగ్రాంగ్ అని పిలుస్తారు, అనగా సన్నని కన్య ఆలయం అని అర్థం. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో సంజీయ రాజవంశం నిర్మించింది. ఇది హిందూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు శివులకు అంకితం చేయబడింది. ఈ సముదాయం శతాబ్దాల పాటు భూగర్భంలోని ఉండి 19వ శతాబ్దంలో తిరిగి కనుగొనబడింది. దీనిని 1991లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఆసియాలోని అతిపెద్ద తులిప్ తోటను
ఎక్కడ ప్రారంభించారు? శ్రీనగర్. ఆసియాలోని అతిపెద్ద తులిప్ తోట శ్రీనగర్లోని ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ను వసంతకాల పర్యాటక సీజన్ ప్రారంభానికి గుర్తుగా జమ్మూ మరియు కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 16 మార్చి 2026న ప్రారంభించారు. ఈ తోట జబర్వాన్ పర్వత శ్రేణి పాదాల వద్ద దాల్ సరస్సుకు అభిముఖంగా 74 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకున్న రకాలతో సహా 70 నుంచి 75 రకాలకు చెందిన 18 లక్షలకు పైగా తులిపులు ఉన్నాయి. ఈ తోటలోని రంగురంగుల పూల ప్రదర్శన భారతదేశం మరియు విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. దీర్ఘావధి కృషక్ పుంజీ సహకార యోజనని ఏ సంస్థ ప్రారంభించింది? జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ ఎన్సిడిసి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సిడిసి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో మూలధన సమీకరణ కోసం నిరంతర రుణ ప్రవాహాన్ని నిర్ధారించడానికి దీర్ఘావధి కృషిక్ పుంజీ సహకార యోజనని ప్రారంభించింది. అర్హత గల సహకార సంఘాలు కనీసం 3 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండాలి. 100% చెల్లించిన వాటా మూలధనంతో సానుకూల నికర విలువను కలిగి ఉండాలి. గత 3 సంవత్సరాల్లో ఎటువంటి నగదు నష్టం ఉండకూడదు మరియు గత 3 సంవత్సరాల్లో కనీసం 2 సంవత్సరాల్లో నికర లాభం పొంది ఉండాలి. వయోవృద్ధుల సమీకృత కార్యక్రమం ఐపీఎస్ఆర్సి ఏ పథకంలో ఒక భాగం? అటల్ వయో అభ్యుదయ్ యోజన. సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ వృద్ధుల సంక్షేమం కోసం అటల్ వయో అభ్యుదయ యోజన గొడుగు పథకం కింద వయోవృద్ధుల కోసం సమీకృత కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈ ఐపీఎస్ఆర్సి కింద వయోవృద్ధుల గృహాలు, నిరంతర సంరక్షణ గృహాలు, మొబైల్ మెడికేర్ యూనిట్లు, ఫిజియోథెరపీ యూనిట్లు మరియు ప్రాంతీయ వనరుల అదేవిధంగా శిక్షణ కేంద్రాలు వంటి ప్రాజెక్టులను నిర్వహించడానికి అర్హత గల ఎన్జిఓలు మరియు స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందిస్తుంది.